అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క పేరుతో ప్రారంభం. సోదరులారా, గత కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ ఛానళ్లలో కొంతమంది హిందూ ధర్మ సోదరులు కొన్ని వీడియోలు చేశారు. ఆ వీడియోలు ఏమంటే, దర్గాలకు వెళ్ళడము, దర్గాలో ఉన్న వారిని మొక్కడము, అక్కడ వెళ్లి మొక్కుబడులు తీర్చుకోవడము, ఇది తప్పు, పాపము. మీరు అక్కడికి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళి మీరు శవాలను మొక్కుతున్నారా, వాటి దగ్గర మీరు కోరికలు అడుగుతున్నారా, ఇది తప్పు. ఇంతకంటే నీచము, దుర్మార్గం ఇంకేమైనా ఉందా అని కొంతమంది సోదరులు వీడియోలు చేశారు. సోదరులారా, మీరు చెబుతున్న మాట మేము కూడా అంగీకరిస్తున్నాము. దర్గాలకు వెళ్ళడము, అక్కడ ఆరాధన చేయడము, ఇది మేము కూడా ఒప్పుకోము, ఇది తప్పు. ఎందుకంటే ఇస్లాం, ఖురాన్, హదీసు, ధార్మిక పండితులు కొన్ని సంవత్సరాలుగా ఇదే బోధన చేస్తున్నారు. దర్గాలకు వెళ్ళకండి, అక్కడికి వెళ్లి ఆరాధనలు చేయకండి, ఇది షిర్కు, బహుదైవారాధన అవుతుంది, అల్లాహ్ దీన్ని సుతరాము క్షమించడని కొన్ని సంవత్సరాలుగా మనము ఈ బోధన చేస్తూనే ఉన్నాము. అయితే ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు వీటిని మానుకోవడం లేదు, అక్కడికి వెళ్లి ఆరాధన చేయడం మానడం లేదు. అయితే సోదరులారా, ఎందుకంటే ఈ దర్గాలలో ఉన్నది సాధారణమైనటువంటి మనుషులే. పుణ్యాత్ములై ఉండొచ్చు, ఔలియాలై కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆరాధన చేయాల్సింది సృష్టికర్తకే గాని చనిపోయినటువంటి మనుషులకైతే ఎంత మాత్రము కాదు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్ లో తెలియజేస్తున్నాడు. 18వ సూరే అల్ కహఫ్ 102వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, అఫహసిబల్లదీన కఫరు అయత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదనా జహన్నమ లిల్ కాఫిరూన నుజులా. అల్లా అంటున్నాడు, ఈ సత్య తిరస్కారులు నన్ను వదిలిపెట్టి నా దాసులను, నా ఔలియాలను కార్యసాధకులుగా చేసుకున్నారా, వారిని ఆరాధిస్తున్నారా? అలాంటి సత్య తిరస్కారుల కొరకు నేను నరకాగ్నిని సిద్ధం చేశానని అల్లా చెప్పాడు. అల్లా సుబ్హానహు తఆలా దర్గాలకు వెళ్లి ఆరాధించడాన్ని, అక్కడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకోవడాన్ని, దర్గాలలో ఉన్న వారిని దైవంగా తలపోయడాన్ని, నమ్మడాన్ని, విశ్వసించడాన్ని షిర్కుగా తెలియజేశాడు. సోదరులారా, నా హిందూ సోదరులు ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాన్ని తెలియజేశారో, మీ మాట మేము అంగీకరిస్తున్నాము. మీరు చెప్పింది వాస్తవం. దర్గాలకు వెళ్ళడము ముమ్మాటికి పాపమే. అక్కడ వెళ్ళి ఆరాధించడము నిజంగా అది ఒక హేయమైనటువంటి చాలా తప్పుడు చర్యే. అయితే సోదరులారా, ఏ విధంగా మీరు దర్గాలకి వెళ్ళడం తప్పు, పాపమని చెబుతున్నారో, మరి విగ్రహారాధన చేస్తున్న వారి స్థితి కూడా అదే. సోదరులారా, దర్గాలకు వెళ్ళడం తప్పైతే విగ్రహారాధన కూడా తప్పే. దర్గాలను మొక్కడం తప్పైతే విగ్రహాలను మొక్కడం కూడా తప్పే. ఎందుకంటే సోదరులారా, దర్గాలలో ఉన్నది చనిపోయినటువంటి మామూలు మనుషుల యొక్క సమాధులు. వాళ్ళు అల్లాహ్ మార్గంలో పోరాడిన వారు కావచ్చు, లేదంటే అల్లాహ్కు ప్రియమైనటువంటి దాసులై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వారిని ఆరాధించేటటువంటి అనుమతి ఇస్లాంలో ఎంత మాత్రం కూడా లేదు. అలాగే దర్గాలలో ఉన్నది సాధారణమైన మనుషులు. వారు తల్లిదండ్రులకు పుట్టినవారే, వారు పెళ్లి చేసుకున్నవారే, వారు భార్యతో సంసారం చేసి బిడ్డల కన్నవారే, వారికి వయసు అయిపోయింది, చావు వచ్చింది, చనిపోయారు. అయితే విగ్రహాలలో ఉన్నవారు కూడా తల్లిదండ్రులకు జన్మించిన వారే, అలాగే వారు కూడా కామ కోరికలు తీర్చుకున్నవారే, పెళ్లి చేసుకున్నవారే, 1 కాదు 2, 3, 4, 5 పెళ్లిళ్ళు చేసుకున్నవారే, అలాగే భార్యలతో బిడ్డలు కూడా కన్నవారే, అలాగే వయసు అయిపోయింది, వాళ్ళు కూడా చనిపోయిన వారే. దర్గాలలో ఉన్నవారు మనుషులే, విగ్రహాలలో ఉన్నవారు కూడా మనుషులే. వారు కూడా గతించి చనిపోయినటువంటి సాధారణ మానవులే, వీళ్ళు కూడా గతించి చనిపోయినటువంటి సాధారణ మానవులే. అక్కడ దర్గాలకు వెళ్ళడం ఏ విధంగానైతే తప్పు అని మీరు చెబుతున్నారో, విగ్రహాలను మొక్కటం కూడా బహుదైవారాధనే, అది కూడా తప్పే. ఇక్కడ మూఢనమ్మకం, అక్కడ కూడా మూఢనమ్మకమే. ఇక్కడ కూడా అజ్ఞానమే, అక్కడ కూడా అజ్ఞానమే. సోదరులారా, అయితే ఒక తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే, ఇక్కడ చనిపోయినటువంటి మనుషుల యొక్క సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు, పడుకోబెట్టి ఆరాధిస్తున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి మానవులని వారి పేరుతో విగ్రహాలు చేసుకుని నిలబెట్టి ఆరాధిస్తున్నారు. ఇక్కడ పడుకోబెడుతున్నారు, ఇక్కడ నిలబెడుతున్నారు. ఇక్కడ పడుకోబెడితే ఆరాధిస్తున్నారు, ఇక్కడ నిలబెట్టి ఆరాధిస్తున్నారు. అంతే తేడా. అంతకు మించి ఇంకెలాంటి తేడా అనేది, భేదం అనేది ఇక్కడ కనిపించదు. సోదరులారా, ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఎందుకంటే దర్గాలలో ఉన్నవారైనా, విగ్రహాలలో ఉన్నవారైనా మన పూర్వీకులు, వాళ్ళు మనలా పుట్టినవారు, వాళ్ళకి అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళకు పెళ్ళయింది, బిడ్డల్ని కన్నారు, వయసు అయిపోయింది, చనిపోయారు, మనలాంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు అన్నీ అనుభవించారు.
ఇవి దేవుని యొక్క గుణాలా? దేవుని యొక్క గుణాలు ఎంత మాత్రం కాదు. దేవుడు పుట్టడు సోదరులారా. ప్రతి దైవ గ్రంథాలు చెప్పే మాట ఇదే. దేవుడికి పుట్టుక లేదు. దేవుడు పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి బిడ్డలను కనడానికి ఆయన మానవుడు కాదు, ఆయనలో కోరిక ఉండడానికి. ఆయన మానవుడు కాదు, ఆయన రుచులు అనుభవించడానికి. ఆయన మానవుడు కాదు, ఆయన కష్టాలు, బాధలు, శత్రువులు, జబ్బులు, రోగాలు రావడానికి ఆయన మానవుడు కాదు. మానవతీతమైనటువంటి శక్తి, అండపిండ బ్రహ్మాండ నాయకుడు. ఆయనకు ఎలాంటి బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు ఆయన. ఆయన స్త్రీ గర్భంలో 9 నెలలు ఉండడము, స్త్రీ యొక్క మర్మాంగం నుండి బయటికి రావడము, ఇలాంటి అపరిశుద్ధుడైతే దేవుడు కాలేడు సోదరులారా. దైవ గ్రంథాలు చెబుతున్న మాట ఏమిటంటే ఆయన పరమ పవిత్రుడు. కావున దర్గాలలో ఉన్నది చనిపోయిన మనుషులే, విగ్రహాలలో ఆరాధింపబడుతున్నది కూడా చనిపోయిన మనుషులే. అక్కడికి వెళ్ళడం తప్పైతే ఇక్కడ వెళ్ళడం కూడా తప్పే. అది అజ్ఞానం అయితే ఇది కూడా అజ్ఞానమే. అది మూఢనమ్మకమైతే ఇది కూడా మూఢనమ్మకమే. కావున మీరు దర్గాలకు వెళ్ళొద్దని చెప్పడం మాకు నచ్చింది. అలాగే మీరు విగ్రహారాధన కూడా చెయ్యకూడదు అని మీరు చెప్పాలి. ఎందుకంటే సోదరులారా, ఇక్కడ చూడండి, దేవుడికి ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలు వీళ్ళకి లేవు. దేవుడు అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. వీళ్ళెవరు? విగ్రహాలు గాని సమాధులు గాని మధ్యలో మనుషులు నిర్మిస్తే వచ్చినవి, చెక్కితే వచ్చినవి. అంటే మనల్ని తయారు చేసిన వాడు దేవుడు అవుతాడు గాని మనం తయారు చేసుకున్నవాడు ఎక్కడైనా దేవుడు అవుతాడా? చెప్పండి, లాజికల్గా ఆలోచించండి. మనల్ని తల్లి గర్భంలో తండ్రి వదిలిన రేతస్సు బిందువుకి రూపాన్నిచ్చి తల్లి గర్భంలో 9 నెలలు నకసిక పర్యాంతాన్ని తయారు చేసి ఆ రక్తపు ముద్దకు ప్రాణం పోసి చక్కని అవయవాలను తీర్చిదిద్ది బయటికి తీసుకొని వచ్చిన వాడు దేవుడు. నువ్వు పుట్టి మధ్యలో తయారు చేస్తే దేవుడు అయిపోడు. అది సమాధి కానీ, విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఏదైనప్పటికీ కూడా. కావున మనిషి చేత తయారు చేయబడింది ఎంత మాత్రం కూడా దైవం కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. ఇక దాని తర్వాత సోదరులారా, ఈ మాటకొస్తే ఏమంటారంటే దేవుడు అవతారాలు ఎత్తాడు అనేటటువంటి మాటను తీసుకొస్తారు. సోదరులారా, వాస్తవం ఏమిటంటే దేవుడు మానవ శరీరం దాల్చి మామూలు మానవుడుగా రావడం అనేది ఇది ఒక తప్పుడు అపోహ, ఇది అవాస్తవము. ఎందుకంటే దేవుడికి అలాంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే సోదరులారా, ఉదాహరణకి ఇది మా దేవుడు మానవ అవతారం ఎత్తి వచ్చాడు అన్నటువంటి మాట ఎలాంటిదంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అదేమంటే సోదరులారా, ఇప్పుడు మా ఊరిలో ఏదైనా ఒక మున్సిపల్ కాలువ అనుకోండి, కాలువలో చెత్తంతా పేరుకుపోయి జామ్ అయిపోయింది. ఇప్పుడు నేను సీఎంకు ఫోన్ చేశాను, మా ఊర్లో ఈ విధంగా ఒక కాలువ, మురికి కాలువ అంతా చెత్తంతా పేరుకుపోయి జామ్ అయిపోయిందండి అనగానే ఇప్పుడు ఆ సీఎం ఏం చేస్తాడు? మున్సిపల్ కార్మికుడుగా అవతారం ఎత్తి మా ఊరికొచ్చి పని చేయించి వెళ్తాడు. ఆయనే స్వతహాగా పని చేసి వెళ్తాడు. ఇది సమంజసమేనా? ఆయన పంపుతాడు, వ్యక్తులకు చెప్పి, క్రింద అధికారులకు చెప్పి ఆయన పని చేయిస్తాడు. అంతేగాని ఆయనే మున్సిపల్ కార్మికుడి యొక్క అవతారం ఎత్తి మా ఊరికి వచ్చి ఆయనే పారపట్టి ఆయనే పూర్తిగా కాలువలోకి దిగి ఇంత చేస్తాడా? చేయడు. అలాగే దేవుడు కూడా ఆయన ధర్మాన్ని స్థాపించడానికి, ఆయన పాపపు మార్గాన వెళుతున్న మానవులని పుణ్య మార్గానికి తీసుకురావడానికి, సత్య ధర్మాన్ని స్థాపించడానికి, పాపాన్ని నిర్మూలించడానికి ఆయన మానవులలోనే అతి ఉత్తమమైనటువంటి వ్యక్తులను ఎన్నుకొని ఆయన ధర్మాన్ని స్థాపిస్తాడు. వాళ్ళను ప్రవక్తలుగా చేసి వాళ్ళ మీద గ్రంథాలు అవతరింపజేసి ధర్మ ప్రబోధన చేయమని బోధిస్తాడు. అంతేకాని దేవుడు ఆకాశాలు వదిలిపెట్టి అండపిండ బ్రహ్మాండాన్నంతా వదిలిపెట్టేసి ఆయన అతి అల్పమైన భూమిలోకి వచ్చి ఏదో ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక ఊరిలో ఏదో ఒక చిన్న రూపం దాల్చి రావాల్సినంత అవసరము, అంత కర్మ ఆయనకు పట్టలేదు. కావున ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అండపిండ బ్రహ్మాండాలు లేనటువంటి మహోన్నతుడైనటువంటి సృష్టికర్త ఆయన తనను తాను తగ్గించుకొని ఒక మానవుడి రూపంలో రావడము, స్త్రీ గర్భంలో 9 నెలలు ఉండడము, బయటకు వచ్చిన తర్వాత స్త్రీ దగ్గర 2.5 సంవత్సరం పాలు తాగడము, చిన్నతనంలో అంత ఆడుకోవడము, ఆయన మళ్ళీ భార్యతో పెళ్లి చేసుకోవడము, బిడ్డలను కనడము, వయసు అయిపోవడము, చనిపోవడము. అంటే మానవుడిలా మారి వస్తే గాని ఆయన ధర్మాన్ని స్థాపించలేడా? ఇది దైవ గ్రంథాలకు విరుద్ధమైనటువంటి విశ్వాసం.
దైవ గ్రంథాలకు విరుద్ధమైనటువంటి విశ్వాసం. దేవుడు అంత తగ్గించుకొని అంత అల్పుడై రావాల్సినటువంటి అవసరం లేదు. కావున ఈ అవతారాల వాదన ఏదైతే ఉందో ఇది తప్పు. వాస్తవానికి ఆయన ధర్మాన్ని అవతరింపజేస్తాడు, ప్రవక్తల మీద ఆయన ధర్మ శాసనాలను అవతరింపజేస్తాడు, ధర్మ గ్రంథాలను అవతరింపజేస్తాడు. ఆయనే మానవుడిగా అవతరించడం అనేది ఇది సిద్ధాంతమే తప్పు, రాంగ్ యొక్క ఆలోచన ఇది. దాని తర్వాత సోదరులారా, ఇక్కడ చూడండి, ఏదైతే ఈ యొక్క అవతారాల వాదన అంటున్నారో, అంటే దేవుడు మానవాకారంలో వస్తాడు, అవతరిస్తాడు అన్నటువంటి వాదన ఏదైతే ఉందో, ఆ వాదన గనక హిందువులైనటువంటి మీకు ఆలోచన ఉంటే ఇక మీరు క్రైస్తవులను తప్పుడు పట్టడానికి లేదు. ఎందుకు లేదనంటే వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు. దేవుడు సృష్టికర్త అయినటువంటి యెహోవా తనను తాను తగ్గించుకొని కుమారుడి రూపంలో, మానవుడి రూపంలో భూమండలం మీదకి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అది చెప్తున్నారు కదా. తనను తాను తగ్గించుకొని మానవుడై భూలోకానికి వచ్చాడని వాళ్ళు అది చెప్తున్నారు, మీరు కూడా అది చెప్తున్నారు. ఇక మీకు వాళ్ళకి తేడా ఏముంది? కానీ ఈ రెండు విశ్వాసాలు కూడా తప్పే. దేవుడు అవతరించడం కానీ, కుమారుడుగా రావడం కానీ, కూతురుగా రావడం కానీ, లేకపోతే మనిషిలో పట్టడం కానీ, దేవుడు ఒక విగ్రహంలోకి వచ్చి ఉండడం కానీ, సమాధిలోకి వచ్చి ఉండడం కానీ, చిత్రపటంలో వచ్చి ఉండడం కానీ, చెట్టులో కొలువవ్వడము, సూర్యుల్లో కొలువవ్వడము, చంద్రుల్లో కొలువవ్వడము, ఇదంతా కూడా తప్పుడు విశ్వాసాలే. ఇవన్నీ కూడా తప్పుడు యొక్క నమ్మకాలే. దైవ గ్రంథాలకు ఇవి విరుద్ధమైనటువంటి విశ్వాసాలు సోదరులారా. కావున ఆయన దైవ ప్రవక్తలను, ధర్మ ప్రబోధకులను పంపిస్తాడు. ఆ ధర్మ ప్రబోధకులు గ్రంథాలను తీసుకొని వస్తారు. ఆ గ్రంథం ద్వారా దేవుని యొక్క పలుకులను మనకు బోధిస్తారే తప్ప దేవుడే మార్చుకొని తనను తాను తగ్గించుకొని మారిపోయి స్త్రీ గర్భాన జన్మించి ఇంత తగ్గిపోవలసిన కర్మ ఆయనకు పట్టలేదు. అలాంటి యొక్క గుణం కూడా ఆయనది కాదు. దాని తర్వాత మా సోదరులు తర్వాత ఏం చెప్పారంటే, దేవుడు అంటే సర్వాంతర్యామి అని చెప్పారు. సర్వాంతర్యామి అని అంటే ఏంటి సోదరులారా? అంటే దేవుడు కనిపించే ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడనా? సర్వాంతర్యామి అంటే అది కాదు దాని అర్థం. సర్వాంతర్యామి అంటే ఏంటి? ఆయన జ్ఞానపరంగా ఈ విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన జ్ఞానం అనేది ప్రతి చోట కూడా ఉంది. ఇప్పుడు ఖురాన్లో ఒక మాట తెలియపరచడం జరిగింది సోదరులారా. అదేమిటంటే, ఆయన మీ కంఠనాళము కంటే అతి చేరువలో ఉన్నాడు. ఈ మాట ఖురాన్లో చెప్పడం జరిగిందనమాట. మేము మానవుని సృష్టించాము, అతని యొక్క కంఠనాళము కంటే అతి చేరువలో ఉన్నామని చెప్పాడు. అంటే ఇప్పుడు అల్లా నా దగ్గర నా మెడ అనుకుని ఉన్నాడని అర్థము కాదు. ఆయన జ్ఞానపరంగా అలా ఉన్నాడని అంటే, ఇప్పుడు నా హృదయంలో ఏ ఆలోచన వస్తుందో కూడా ఆయన 7 ఆకాశాల పైన ఉన్నప్పటికీ దాన్ని గ్రహించగలిగిన వాడు, అది తెలుసుకోగలిగిన వాడే దైవం. ఇది దేవుని యొక్క జ్ఞానం. అంటే దేవుడు ఉన్నాడంటే ప్రతి చోట ఉన్నాడని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు సర్వాంతర్యామి అన్నిటిలో ఉన్నాడని అంటే నాదొక ప్రశ్న. అదేమిటంటే, ఇప్పుడు ఈ సృష్టిలో అన్నింటికంటే అతి ఉత్కృష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రాణి ఎవరు? మానవుడే కదా. మానవుడే. ఎందుకంటే దైవం చెప్పాడు, ఈ సృష్టిలో సృష్టి శ్రేష్ఠుడు మానవుడు అని చెప్పాడు. అయితే ఆ మానవుడుల్లో చాలా మంది ఉంటారు. వ్యభిచారులు, దొంగతనం చేసేవారు, జూదపరులు, ఇంకా పాపాత్ములు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. అంటే ఒక దొంగోడిలో దేవుడు ఉన్నాడని నేను నమ్మాలా? అంటే అతను కూడా భగవంతుడని నేను నమ్మాలా? అలాగే ఒక వ్యభిచారం చేసేవాడు ఉన్నాడు, పాపాత్ముడు, నీచుడు. ఇప్పుడు వాడిని కూడా నేను దేవుడని నమ్మాలా? చెప్పండి. ఇది తప్పు. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క సూచన, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతాలు ఈ సృష్టి అంతా కూడా ఉన్నాయి. ఆయన జ్ఞానంతో ఇదంతా నడుస్తుంది. ఆయన జ్ఞానపరంగా ప్రతిదీ తెలుసుకోగలిగిన వాడు, ప్రతి దాన్ని పసిగట్టగలిగిన వాడు. ఈ విధంగా అర్థం చేసుకోవాలే గాని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గోడ ఉంది, దీని వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నేను దగ్గరే ఉన్నా, గోడ వెనకలే ఉన్నా, అయినా కూడా నేను కనిపెట్టలేను, కానీ దేవుడు కనిపెట్టగలుగుతాడు. ఇది దేవుడు ప్రతి దాన్ని కూడా ఆయన జ్ఞానపరంగా వ్యాపించి ఉన్నాడనంటే ఇది అర్థం. అంతేగాని ఆయన సర్వాంతర్యామి అంటే నాకు కనబడే చెట్టులోను, గోడలోను, పుట్టలోను, జంతువులోను, పాములోను ఉన్నాడని అర్థము కాదు. ఈ విధమైనటువంటి ప్రతి వస్తువులో దేవుడు ఉంటాడనే మాట ఏదైతే ఉందో ఇది దైవ గ్రంథాలకు విరుద్ధమైనటువంటి మాట. ఇక్కడ దాని తర్వాత కూడా సోదరులారా, సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపం అనే మాట కూడా సోదరులు వారు వాడి ఉన్నారు. సోదరులారా, ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు ఈ సృష్టిలో చెట్లను, పర్వతాలను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాళ్ళు, రప్పలు, ఇంకా ఎన్నో మనకు అవసరాలను ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుని తీసుకోండి. చెట్టు ఉంది,
చెట్టును సోదరులు ఏమంటున్నారు? భగవత్ స్వరూపము అంటున్నారు. మనమేమంటున్నాము? చెట్టు భగవంతుడు కాదు, దాన్ని మన అవసరాల కోసం మాత్రమే దేవుడు ఇచ్చాడు. దాని ద్వారా నీడను పొందమని, దాని ద్వారా కలపను పొందమని, దాని ద్వారా చెక్కలు కొయ్యలు చేసుకోమని, దాని ద్వారా పండ్లు ఫలాలు ఇంకా మందు మాకు తయారు చేసుకోమని, అన్ని నా అవసరాల కోసం దేవుడు చెట్టును పుట్టించాడు గాని దాన్ని ఆరాధించమని కాదు పుట్టించింది. అర్థం చేసుకోండి. చెట్టునిచ్చింది దేనికి? దాని ద్వారా నేను ప్రయోజనం పొందాలని, దాని ద్వారా నేను లాభం పొందాలని, నా అవసరం తీర్చుకోమని దేవుడు చెట్టునిచ్చాడు గాని దేవుణ్ణి వదిలిపెట్టి చెట్టును మొక్కమని కాదు చెట్టును పుట్టించింది. అలాగే జంతువు ఉంది. ఆ గేదెను దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు? దాని ద్వారా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇంకా సేద్యం చేసుకోమని, ఇంకా దాని ఎరువు ఉపయోగించుకోమని. అర్థమవుతుందా? దాని ద్వారా లాభాన్ని పొందమని, దాని ద్వారా నా అవసరం తీర్చుకోమని దేవుడు దాన్ని ఇచ్చాడే గాని దేవుణ్ణి వదిలిపెట్టి దాన్ని మొక్కమని కాదు దాన్ని ఇచ్చింది. అర్థమవుతుందా సోదరులారా? అలాగే ఈ సృష్టిలో రాళ్ళు కానీ, పర్వతాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, చెట్లు కానీ ఏవైనప్పటికీ కూడా మనిషి అవసరాల కోసమే దేవుడు ఇచ్చాడే గాని ఆ అవసరాలు తీర్చుకోవాల్సింది పోయి దేవుడు స్థానంలో చెట్లను, పుట్లను, అలాగే విగ్రహాలను, జంతువులను వీటన్నిటిని దేవుడిగా చేసుకోవడం ఘోరమైన పాపము సోదరులారా. మరి వీటన్నిటిని మొక్కుతుంటే ఇంకా పైవాడిని ఎప్పుడు ఆరాధించేది? కావున వీటిని ఆరాధించినంత మాత్రాన పైవాడికి చేరదు. అది ఎలా ఉందంటే సోదరులారా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు మా నాన్న ఇల్లు కట్టాడు. అర్థమైందా? అర్థం చేసుకోండి. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. భగవత్ స్వరూపం అంటున్నారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అది ఎలా ఉందంటే, సృష్టిని దేవుడు సృష్టించిన తర్వాత ప్రతిదాన్ని ఆరాధించిన ఆయనకే చెల్లుతుంది, ప్రతిదాన్ని మొక్కిన ఆయనకే చెందుతుంది అనే మాట ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నాన్న ఇప్పుడు ఇల్లు కట్టాడు అంటే నేను గోడను పట్టుకొని నాన్న అని పిలిస్తే, ఆ గోడను పట్టుకొని నాన్న అని పిలిస్తే మా నాన్నని పిలిచినట్ట? చెప్పండి. మా నాన్న ఒక చెట్టు నాటాడు ఇంట్లో, ఆ చెట్టును పట్టుకొని నాన్న అని అంటే నేను మా నాన్నని పిలిచినట్ట? అలాగే మా నాన్న ఒక కిటికీ పెట్టాడు, ఒక ఫ్యాన్ పెట్టాడు, ఒక తలుపు పెట్టాడు, తలుపును పట్టుకొని కిటికీని పట్టుకొని నాన్న అని పిలిస్తే నేను మా నాన్నని పిలిచినట్ట? ఏంటిది చెప్పండి? మా నాన్న ఇల్లు కట్టాడు, దేవుడు సృష్టిని సృష్టించాడు. దేవుణ్ణి పిలిస్తేనే, దేవుణ్ణి మొక్కితేనే దేవుణ్ణి మొక్కినట్టు. దేవుడు సృష్టించిన వస్తువులను మొక్కితే దేవుణ్ణి మొక్కినట్టు కాదు సోదరా. అలాగే మా నాన్నను పిలిస్తేనే నాన్నను పిలిచినట్టు. గోడను పట్టుకొని, తలుపుల్ని పట్టుకొని, చెట్టును పట్టుకొని నాన్న అని పిలిస్తే నాన్నను పిలిచినట్టు కాదు. అర్థం చేసుకోవడానికి నేను చెబుతున్నాను. కావున భగవత్ స్వరూపం అని అంటే సోదరులారా, ఆయన జ్ఞానము, ఆయన మహిమ, ఆయన అద్భుతాలు ఈ సృష్టి అంతా కూడా ఉన్నాయని. అంతేగాని నువ్వు చెట్టును మొక్కితే ఆరాధన దేవుడికి చేరుతుందా? చేరదు. విగ్రహాన్ని మొక్కితే దేవుడికి చేరినట్ట? చేరదు. జంతువుకు మొక్కితే దేవుడికి ఆరాధన చేసినట్ట? కాదు. ఇది దైవ గ్రంథాలకు విరుద్ధమైనటువంటి మాట. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏంటంటే, ఆ దర్గాలకు వెళ్ళడం ఏదైతే అజ్ఞానం, మూర్ఖత్వం అని మీరు అంటున్నారో, విగ్రహాలను మొక్కడము, చిత్రపటాలను మొక్కడము, జంతువులను మొక్కడం కూడా అదే అవుతుంది. అక్కడ ఏదైతే వర్తిస్తుందో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. అది తప్పైతే ఇది కూడా తప్పే, అది పాపమైతే ఇది కూడా పాపమే. ఇది మీరు అర్థం చేసుకోగలరని నేను మీకు తెలియపరుస్తున్నాడు సోదరులారా. అయితే సోదరులారా, అజ్ఞానం అనేది, మూర్ఖత్వం అనేది ప్రతి చోట ఉంది. ఏదైతే ఈ యొక్క దర్గాలకు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, ఆ దర్గాలలో ఉన్న వారిని దేవుడిగా భావించడము, అక్కడికి వెళ్ళి పూలమాలలు వేయడము, టెంకాయలు కొట్టడము, అలాగే ఆ ముజావర్ల మంత్రిచ్చేటటువంటి తినడము, అలాగే అక్కడికి వెళ్ళి దారాలు, తాయెత్తులు కట్టించుకోవడము, అలాగే ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, ఇత్తడి రాగి రేకులు తీసుకొని చింటికి తగిలించడము, అలాగే నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు, గవ్వలు ఇవన్నీ వేలాడతీయడము, ఇదంతా ముమ్మాటికి కూడా అజ్ఞానమే. ఎవరైతే దర్గాలలో ఉండి పండితులు అనబడిన వారు ఇలాంటి పనులు చేస్తున్నారో వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు, ప్రజలను అపమార్గం వైపునకు నడిపిస్తున్నారు, రుజుమార్గం నుండి ప్రజల్ని తప్పిస్తున్నారు. అయితే ఇదే విధానము, ఇదే అజ్ఞానము ఇక్కడ కూడా ఉంది. ఫలానా గుట్ట దగ్గరకు వెళ్ళండి, ఫలానా కోన దగ్గరికి వెళ్ళండి, ఫలానా చోటుకి వెళ్ళండి అని చెప్పడము, అక్కడ వాళ్ళు మంత్రిచ్చే తాయెత్తులు కట్టుకోవడము, తాయెత్తిస్తాము మీరు కట్టుకోండి మీకు సంతానం పుడతారని చెప్పడము, అక్కడికి వెళ్ళి తిరగండి, ఇక్కడికి వెళ్ళి తిరగండి అని చెప్పడము, లేదంటే మీ ఇల్లు వాకిలు మార్చండి బాగుపడతారు, మీ ఇంటి చెట్టు ఈ పక్క నరికేయండి, లేదంటే తలుపు మార్చండి, దాలమందరం మార్చండి అని చెప్పడము, వాస్తులు, రావుకాలం, యమగండము, కుక్క ఎదురొచ్చిందని ప్రయాణాలు ఆపుకోవడం, పిల్లు ఎదురొచ్చిందని ప్రయాణాలు ఆపుకోవడము,
అర్థమవుతుందా? ముండమోపి ఎదురు వచ్చిందని ప్రయాణాలు ఆపుకోవడము, ఇది కూడా అజ్ఞానమే సోదరా. అర్థమవుతుందా? అలాగే రాసులు నక్షత్రాలు ఉన్నాయని ఉంగరాలు జాతకాలు నమ్మడము, జాతకపు వాళ్ళు జ్యోతిష్యులు చెప్పేటువంటి మాటలను నమ్మేసి కోళ్ళు అలాగే మేకలు వారికి అర్పించడము, బంగారు ఉంగరాలు కమ్మలు ఇవన్నీ ఆ జ్యోతిష్కులకి ఇవ్వడము, అర్థమవుతుందా? ఇది కూడా అజ్ఞానమే సోదరా. దర్గాల దగ్గర ఏ అజ్ఞానం అయితే ఉందో ఇక్కడ ఏ మాత్రం తీసుకోలేదు, ఇక్కడ కూడా అది అజ్ఞానం ఉంది. అలాగే మీకు ఆరోగ్యాలు బాగు చేస్తాము, పడిపోయిన కాలు బాగు చేస్తాము, పడిపోయిన చెయ్యి బాగు చేస్తాము, మీకు పక్షవాతం వచ్చుంటే బాగు చేస్తాము, మీకు అవి ఈ నొప్పులు ఆ నొప్పులు తగ్గిస్తామని ఏ చర్చిల్లో ఏదైతే మోసాలు జరుగుతున్నాయో అది కూడా తప్పే. ఈ 3 చోట్ల జరుగుతున్నటువంటి చెడును ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 3 చోట్ల జరుగుతున్న మూర్ఖత్వాన్ని మూఢనమ్మకాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కావున సోదరులారా, దేవుడు ఒకే ఒక్కడు, ఏకైక శక్తిశాలి. ఆయన అస్తిత్వ ప్రకారంగా 7 ఆకాశాల పైన ఉన్నాడు. ఆయన ఈ సృష్టిలో రాదలుచుకుంటే ఈ భూమి ఆకాశాలు కూడా ఆయన పట్టలేవు, ఆయన శక్తిని భరించలేవు. సోదరులారా, అర్థం చేసుకోండి. దేవుడు మానవుడి గర్భాన్ని జన్మించడము, మానవ అవతారం ఎత్తి రావడము, రూపాలు మార్చడము, కొడుకుగా కూతురుగా రావడము, ఆయన వచ్చి చెట్టులో ఉండడము, పుట్టలో ఉండడము, జంతువులో ఉండడము, విగ్రహంలో ఉండడము, సమాధిలో ఉండడం, ఇదంతా అపోహ, అవాస్తవం, మూఢ నమ్మకం తప్ప మరేమీ కాదు. దైవ గ్రంథాలకి విరుద్ధమైనటువంటి విషయాలు. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే, ఖురాన్ ఇస్తున్న సందేశం, మనమందరము కూడా ఒకే అమ్మా నాన్నకు ఆదం హవ్వాలకు పుట్టిన సంతానము. మనందరి దేవుడు కూడా ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు ఎవడు లేడు. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనత లేనటువంటి పరమ పవిత్రుడు, ఆయన ఏకైక శక్తి స్వరూపుడు. ఆయన్ను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయనకు రూపం ఉంది, కానీ ఈ భూలోకంలో ఏ కన్ను ఇంతవరకు చూడలేదు. ఖచ్చితంగా ఒకానొక రోజున దేవుడి యొక్క దర్శనం మనకు జరుగుతుంది. ఆయన సుందరాంగుడు, అద్భుతమైనటువంటి అందగాడు. ఆయన ఖచ్చితంగా తీర్పు దినం రోజున మనమందరం కూడా మన కంటితో తప్పనిసరిగా పుణ్యాత్ములు చూస్తారు. ఆ రోజున అర్థమవుతుంది, దేవుడు మనం నిర్మించుకున్న శిల్పము కాదు, మనం గీసుకున్న బొమ్మ కాదు, మనం నిర్మించుకున్న సమాధి కాదు, మనం పెట్టుకున్న సిలువ కాదని ఆ రోజున అర్థమవుతుంది. కావున సోదరులారా, దేవుడికి రూపం ఉంది, ఆయన ఇలా ఉంటాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సోదరులారా. మా తాత ఫోటోనే మా ఇంట్లో లేదు. ఎందుకు లేదంటే 140 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఎలాంటి కెమెరాలు వీడియోలు లేవు సోదరులారా. అలాంటిది లక్షల సంవత్సరాల కింద చనిపోయిన ఒక రాజు ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? వేల సంవత్సరాల కింద చనిపోయినటువంటి ఒక ప్రవక్త ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? వేల సంవత్సరాల కింద చనిపోయిన పుణ్యపురుషుల యొక్క ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి మనిషి గీసిన కల్పితం కాదా? మనిషి రంగులేసి బొమ్మలేసినటువంటి కల్పితం కాదా? అంటే మనిషి తన చేత్తో తాను ఏదంటే తన ఊహకు ఏదొస్తే ఆ రూపాన్ని గీసిచ్చే దాన్ని మనం ఆరాధించాలా? చెప్పండి. అంటే మనిషి తన ఊహను ఊహించుకొని, ఓహో ఆయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా ఉంటాడని చెప్పేసి ఒక బొమ్మని గీసిస్తే దాన్ని నేను దేవుడిగా నమ్మాలా? చెప్పండి, ఎంత అజ్ఞానం ఇది. కావున సోదరులారా, దేవుణ్ణి ఇంతవరకు ఏ కన్ను చూడలేదు ఆయన బొమ్మ గీయడానికి. ఇంతవరకు ఏ యొక్క మదిలో కూడా ఆయన యొక్క రూపం ఇలా ఉంటుందని ఎక్కడే గాని తెలుపబడలేదు సోదరులారా, ఆయన బొమ్మ గీయడానికి, ఆయన విగ్రహం చెక్కడానికి. కావున ఏదైతే ఆయన పేరుతో రూపాలను చేసుకున్న ముక్కుతున్నారో అది బహుదైవారాధన. ఇది దైవానికి ఇష్టం లేనిది, అది పాపకార్యము. కావున ఒకే ఒక్క దైవం, మనందరికి ఒక్కడే దేవుడు. ఆయన పుట్టని వాడు, మరణించిన వాడు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిదురాహారాలు, ఎలాంటి బలహీనతలు లేని పరమ పవిత్రుడు. ఆయన సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అక్కడ నుండి ఆయన ఉత్తర్వులను జారీ చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞానుసారం పనిచేసే దైవదూతలు, ప్రవక్తలను ఆయన పంపాడు. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ విశ్వం అంతా కూడా ఆయన నడుస్తుంది. సూర్య చంద్రుడు, భూమి ఆకాశాలు, పగలు రేయి అంతా కూడా ఆయన ఆజ్ఞకి కట్టుబడి ఉన్నాయి. ఆయన తిరుగులేని ఏకైక చక్రవర్తి, ఆయన సర్వ మానవుల సృష్టికర్త. ఆయన్నే మనము ఆరాధించాలి. ఇది సత్యము. కావున సోదరులారా, వాస్తవాన్ని గ్రహించండి. చెబుతున్నవాడు ముస్లిం కదా, వాళ్ళ దైవం గురించి చెబుతున్నాడు అన్నటువంటి ఆలోచన తీసేసి హృదయపూర్వకంగా దేవుడిచ్చిన మెదడుతో ఒక్కసారి మనసు పెట్టి దేవుడు ఎవరు గుర్తించండి. సత్య మార్గం మీద, రుజు మార్గం మీద ఆలోచించండి సోదరులారా. దైవంతో నేను దువా చేస్తున్నాను, మనందరికి కూడా నిజ దైవాన్ని గుర్తించి సత్య మార్గం పైన నడిచేటువంటి సద్బుద్ధిని దైవం మనందరికీ ప్రసాదించుగాక. దైవం మనందరికీ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంచుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.